విశాఖపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన వైజాగ్ పట్టణంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు చేత నిర్వహించబడుతుంది. దేవుని బిడ్డలారా, ప్రతి నెల 4వ మంగళవారం అనగా ఈ జూన్ మాసంలో 25వ తారీఖున మరి వైజాగ్ పట్టణంలో ఉన్న శుభలక్ష్మి కళ్యాణ మండపం నందు మరి 25వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో ఇప్పటి వరకు వేలాది మందిగా ప్రజలు పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారు, బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగుతుంది. అనేక మంది గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం పొందుకుంటున్నారు. దేవాది దేవుడు అందించే వాక్యము ద్వారా అనేక మంది జీవితాలు మార్చుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడుతున్నారు అనేక మంది. దేవుని బిడ్డలారా, రోగులుగా ఉన్నారా, బలహీనులుగా ఉన్నారా, బంధకాల్లో ఉన్నారా, అలాగే ఆర్థిక పోరాటాల్లో ఉన్నారా, మరి అనేక సమస్యలతో అల్లాడిపోతున్నారా, మరి జీవిత గమ్యం ఏమిటో ఎరుగక మరి కృంగిపోతున్నారా? అయితే విశాఖపట్నం నందు జరిగే పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మరి జూన్ 25వ తారీఖున జరగబోతున్న ఈ ఆరాధనలో మీరందరూ పాల్గొనండి, దైవ దీవులు పొందండి. దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. దావీదు జీవితంలో కూడా ఇటువంటి భయాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఒక ప్రక్క తన మామగారే సౌలు అనబడే వ్యక్తి తనను ఎప్పుడు చంపుతాడోననే భయం, తన బిడ్డలే తన మీద శత్రువులుగా మారినప్పుడు తన బిడ్డలు ఎక్కడ తనను నాశనం చేస్తారోనన్న భయం. ఆ వ్యక్తి భయంకరమైనటువంటి భయాందోళనలో నడుస్తున్నప్పుడు, భయంకరమైనటువంటి గాఢంగా కారపు చీకటి లోయలలో దాగు తిరుగుతున్నప్పుడు దావీదు హృదయం ఎంత కలవరపడి ఉంటుందో. ఆఖరికి ప్రేమించినటువంటి తన కుటుంబ సభ్యులు తన దూరం చేసినప్పుడు, ఆఖరికి తనను ప్రేమించినటువంటి కుటుంబ సభ్యులే తన మీద మడిమెత్తినప్పుడు, ఇవన్నీ తన జీవితంలో చోటు చేసుకుంటున్నప్పుడు, ఎదురవుతున్నప్పుడు, ఆయన చూస్తున్నప్పుడు ఆయన హృదయం అంతా ఎలా ఉందంటేనట భయం 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 భయం. నీ ఇంట్లో కూర్చున్నప్పుడు నీకు కూడా ఇదే ప్రశ్న, నీ పిల్లలను చూస్తున్నప్పుడు నీకు కూడా ఇదే ప్రశ్న, నీ భర్తను చూసి బలహీనుడై మంచం మీద ఉన్నప్పుడు అతను చూస్తున్నప్పుడల్లా ఇతడు ఏమైపోతాడు, ఇతను గనుక చనిపోతే నా పరిస్థితి ఏంటో భయం. నువ్వు ప్రారంభించిన పని సరిగా జరగక కష్టాలు వస్తున్నప్పుడు, అప్పులు విరిగిపోతున్నప్పుడు, అప్పులు తీరే మార్గం కనబడనప్పుడు ఒక భయం, చదివిన చదువుకి తగిన ఉద్యోగం రాకపోతే మరొక భయం. అసలు నీ జీవితం అంతా సంతోషంగా లేవు. 365 రోజులు సంవత్సరానికి నీకు దేవుడు ఇస్తే ఈ 365 రోజుల్లో భయం 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 భయం. దావీదు కూడా అలాగే భయం. దావీదు కలిగిన భయములన్నిటిలో నుంచి, దావీదు జీవితంలో ఎదురైన ప్రతి భయాందోళన పరిస్థితుల నుంచి, దావీదుని చుట్టుముట్టుకున్న శత్రువుల భయము నుంచి, దావీదుని చుట్టుముట్టుకున్న అనారోగ్యపు పరిస్థితుల నుంచి, దావీదు ఒంటరైపోయినప్పుడు అయ్యో నేనేమైపోతానని గడగడలాడి కుటుంబం అంతా దూరం అయిపోయినప్పుడు, ఒంటరిగా కాకలు పడుతున్నప్పుడు, దావీదు ఎందుకు భయపడుతున్నా? ఐ యామ్ విత్ యు, నేను నీతో ఉన్నాను దావీదు. యు ఆర్ మై సన్, యు ఆర్ మై సన్. Don't fear about your life.
జీవితంలో చాలా భయాలు ఉంటాయి, చాలా కలవరం ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విషయంలో భయం, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విషయంలో కలవరం, ఒక్కొక్క వ్యక్తికి ఒక విషయంలో ఆందోళన. కొంతమంది సమస్యలను చూసి భయపడతారు, కొంతమంది కలుగుతున్న వ్యాధులను చూసి భయపడతారు, మరికొంతమంది చుట్టూరు ఉన్న ఆ వ్యతిరేకమైన పరిస్థితులను చూసి భయపడతారు. ఏది ఏమైనా మనుషుడు అనేక సందర్భాల్లో భయపడుతూనే బ్రతుకుతూ ఉంటాడు. 365 రోజులుంటే రేపేమవుద్దో అని ఒక భయం. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన భర్త క్షేమంగా తిరిగి వస్తాడో లేదో అన్న భయం, బిడ్డలు స్కూలుకి వెళ్ళిన వారు క్షేమంగా తిరిగి వస్తారో లేదు అనే భయం, చిన్న బలహీనత శరీరానికి వస్తే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు భయం, డాక్టర్లు స్కాన్ చేయాలి అని అంటారు అనగాని నీ ముఖంలో ఒక భయం భయం భయం. నీ చుట్టూరు కమ్ముకుంటున్న ఆ కారు మబ్బులను చూసినప్పుడల్లా భయం, నీ చుట్టూరు ఉన్న శత్రువులను చూసినప్పుడల్లా నీకు కలిగే భయం. భయపడకుండా బ్రతుకుతున్న మనిషి జీవితం ఎక్కడా లేదు అసలు. కలవరం లేకుండా బ్రతుకుతున్న వ్యక్తుల జీవితాలు ఎక్కడా లేవు అసలు. ఏ వ్యక్తిని కదిలించినా కన్నీరు, ఏ వ్యక్తిని పరిశీలించినా వారి అంతరంగంలో హృదయంలో భారం. ఎందుకు ఇవన్నీ అంటే వారి జీవితాల్లో కలుగుతున్న భయాలే. దావీదు జీవితంలో కూడా ఇటువంటి భయాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఓ ప్రక్క తన మామగారే సౌలు అనబడే వ్యక్తి తనను ఎప్పుడు చంపుతాడోననే భయం, తన బిడ్డలే తన మీద శత్రువులుగా మారినప్పుడు తన బిడ్డలు ఎక్కడ తనను నాశనం చేస్తారోనన్న భయం. ఆ వ్యక్తి భయంకరమైనటువంటి భయాందోళనలో నడుస్తున్నప్పుడు, భయంకరమైనటువంటి కారపు చీకటి లోయలలో దావీదు వెళుతున్నప్పుడు దావీదు హృదయం ఎంత కలవరపడి ఉంటుందో. ఆఖరికి ప్రేమించినటువంటి తన కుటుంబ సభ్యులే తన దూరం చేసినప్పుడు, ఆఖరికి తనను ప్రేమించినటువంటి కుటుంబ సభ్యులే తన మీద మడిమెత్తినప్పుడు, ఇవన్నీ తన జీవితంలో చోటు చేసుకుంటున్నప్పుడు, ఎదురవుతున్నప్పుడు, ఆయన చూస్తున్నప్పుడు ఆయన హృదయం అంతా ఎలా ఉందంటేనట భయం 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 భయం. నీ జీవితం కూడా భయమే. నేను రాసిన ఎగ్జామ్ పాస్ అవుతానో లేదో అనే భయం, నేను అనుకున్న గోల్ రీచ్ అవుతానో లేదో అనే భయం, నేను నా బిడ్డల వివాహాలు చేస్తానో లేదోనని తల్లిదండ్రుల భయం. ఒక బలహీనత కనుక శరీరానికి వస్తే ఆ బలహీనతను బట్టి వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు డాక్టర్లు చెప్పే రిపోర్ట్స్ వాళ్ళు ఏమంటారో తెలుసా? 48 గంటలు దాటితే కానీ మేము చెప్పలేము, ఈడప్పుడే చచ్చిపోతాడు. ఆ మాట అనకుండా ఉంటే ఒక 10 రోజులు బతుకుతాడు. ఆ మాట అనగానే వాడికి భయం. కారుమబ్బులు చీకటి నీ జీవితాన్ని చుట్టుముట్టినప్పుడు భయం. దావీదు జీవితం కూడా అంతే. రేపేమిటో రేపేమిటో రేపేమిటో. నీ ఇంట్లో కూర్చున్నప్పుడు నీకు కూడా ఇదే ప్రశ్న, నీ పిల్లలను చూస్తున్నప్పుడు నీకు కూడా ఇదే ప్రశ్న, నీ భర్తను చూసి బలహీనుడై మంచం మీద ఉన్నప్పుడు అతను చూస్తున్నప్పుడల్లా ఇతడు ఏమైపోతాడో, ఇతను గనుక చనిపోతే నా పరిస్థితి ఏంటని ఒక భయం. నువ్వు ప్రారంభించిన పని సరిగా జరగక నష్టాలు కష్టాలు వస్తున్నప్పుడు, అప్పులు పెరిగిపోతున్నప్పుడు, అప్పులు తీరే మార్గం కనబడనప్పుడు ఒక భయం, చదివిన చదువుకు తగిన ఉద్యోగం రాకపోతే మరొక భయం. అసలు నీ జీవితం అంతా సంతోషంగా లేవు. 365 రోజులు సంవత్సరానికి నీకు దేవుడిస్తే ఈ 365 రోజుల్లో భయం 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 భయం. దావీదు కూడా అలాగే భయం.
కానీ ఒక రోజున దేవుడు దావీదును దర్శించి ఆ చీకట్లో వెళుతున్నప్పుడు, ఆ గాఢాంధకార లోయల్లో వెళుతున్నప్పుడు దావీదుతో దేవుడు నడుస్తూ దావీదుకి చెయ్యందించినప్పుడు, దావీదు జీవితంలో ప్రతి పరిస్థితిలో దావీదుకు తోడుగా నడిచి విజయాన్ని ఇచ్చి దావీదుకట శాశ్వతమైన కృపను దేవుడు అనుగ్రహించాడట. వాటన్నిటిని తలుసుకొని దావీదు ఒక కీర్తన రాశాడు. ఆ కీర్తన 34వ అధ్యాయం చూద్దామా? 4వ వచనంలో ఒక అద్భుతమైన మాటను దావీదు భక్తుడు రాస్తున్నాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కట్టి చెప్పండి హల్లెలూయా. దావీదు కలిగిన భయములన్నిటిలో నుంచి, దావీదు జీవితంలో ఎదురైన ప్రతి భయాందోళన పరిస్థితుల నుంచి, దావీదుని చుట్టుముట్టుకున్న శత్రువుల భయము నుంచి, దావీదుని చుట్టుముట్టుకున్న అనారోగ్యపు పరిస్థితుల నుంచి, దావీదు ఒంటరైపోయినప్పుడు అయ్యో నేనేమైపోతానని గడగడలాడి కుటుంబం అంతా దూరం అయిపోయినప్పుడు, ఒంటరిగా కాకలు పడుతున్నప్పుడు, దావీదు నువ్వెందుకు భయపడుతున్నావు? ఐ యామ్ విత్ యూ, నేను నీతో ఉన్నాను దావీదు. యు ఆర్ మై సన్, యు ఆర్ మై సన్. డోంట్ ఫియర్ అబౌట్ యువర్ లైఫ్. నీ జీవితమును గూర్చి నువ్వు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే నీకు కలిగే ప్రతి భయముల నుంచి నేను తప్పిస్తాను, నీ శత్రువుల నుంచి నేను తప్పిస్తాను, నీ అనారోగ్యాల నుంచి తప్పిస్తాను. అసలు ఎందుకు మనకు భయం? మన శత్రువును చూసినప్పుడు. ఎవరు నీ శత్రువు? నీ అనారోగ్యం. ఎవరు నీ శత్రువు? నీ అప్పు. ఎవరు నీ శత్రువు? నీకున్న సమస్యలే నీ శత్రువులు. నీకున్న సమస్యలే నీ శత్రువులు. శత్రువు ఏం చేస్తాడంటే నీకు సమస్య రూపంలో నీ దగ్గరకు వస్తాడు. శత్రువు ఎలా వస్తాడంటే అనారోగ్య రూపంలో నీ దగ్గరకు వస్తాడు. శత్రువు ఎలా వస్తాడంటే అప్పు రూపంలో నీట్లో వస్తాడు. వాడిని చూసి నువ్వు నిద్ర పట్టదు, వాడిని చూసి నీకు భయం, వాడిని చూస్తే నువ్వు వణికిపోతున్న కారణం అప్పు పెరిగిపోతుంది, వ్యాధి ముదిరిపోతుంది శరీరంలో. వీటన్నిటినీ నువ్వు చూస్తున్నప్పుడు క్షాంధర అలా రాకామాకి నీ జీవితంలో భయం. నిద్రపోటులే. 1,00,000 రూపాయలు అప్పు కట్టాలి, 5 లక్షలు అప్పు కట్టాలి, 10 లక్షలు అప్పు కట్టాలి. అప్పు పేరుకుపోతుంది, అప్పు పత్రం. రేపు వాడు అప్పుడు వస్తాడు, రేపు ఫోన్ చేస్తాడు. ఇక రాత్రి నీకు నిద్ర లేదు. ఎందుకంటే నీవు కలిగి ఉన్న అప్పును బట్టి నువ్వు భయపడుతున్నావు. నీకు కలిగి ఉన్న రోగం, క్యాన్సర్ వచ్చిందన్నారు, నీకు క్యాన్సర్ వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు చనిపోతావని చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా నీకు తగ్గదని చెప్పారు. ఏ స్థలానికి వెళ్ళినా నువ్వు బాగుపడవని చెప్పారు. ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా నువ్వు బాగుపడవు, ఇక దానికి మందు లేదన్నారు. ఇక నీకు రాత్రి నిద్ర పట్టదు. నువ్వు నిద్ర పట్టకపోవడానికి, నీకు నిద్ర కలగకపోవడానికి కారణం ఏంటంటే నీ అనారోగ్యం, నీ క్యాన్సర్, నీ శరీరంలో ఉన్న జబ్బు. అది నిన్ను భయపెడుతుంది, అది నిన్ను కలవరపెడుతుంది.
క్యాన్సరు లక్షణాలు, క్యాన్సరు నీ శరీరంలో, లేక హెచ్ఐవి నీ శరీరంలో, లేక నీ దేహం అంతా పాడైపోతున్న పరిస్థితులు, మరోషేంద్రియ అవి నిన్నేం చేస్తున్నాయండి? భయపెడుతున్నాయి, కృంగదీస్తున్నాయి, కలవర పెడుతున్నాయి, నిద్రపోనీటిలే. ఓ రాశక్యమా, మన హృదయములో మనల్ని పాడు చేస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి కలవరం, దేవుడు అంటున్నాడు, దావీదు చెబుతున్నాడు, వాటన్నిటిలో నుంచట దేవుడు దావీదుకి ఏం చేశాడట? విడిపించాడట, తప్పించాడట. రాత్రి నువ్వే భయంతో వచ్చావో, నువ్వే దుఃఖంతో ఇక్కడికి వచ్చావో, ఏ ఆవేదనతో ఇక్కడ కూర్చున్నావో, ఈ లైవ్లో ఏ కలవరంతో నువ్వు చూస్తూ ఉన్నావో, తెల్లవారితే నా జీవితం ఏంటని భయపడుతున్నావా? రేపటి దినము నా బ్రతుకేమిటి అని కలవరపడుతున్నావా? ఈ బిడ్డలు ఎలా చదివించాలని దుఃఖంతో వచ్చావా? ఈ సంసార జీవితాన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి అని ఆవేదనతో కుమిలిపోతూ ఈ స్థలానికి వచ్చావేమో బిడ్డ. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక అద్భుతమైన వాక్కుని ఇవ్వబోతున్నాడు. నిన్ను కలవర పెడుతున్న శత్రువు, నిన్ను కలవర పెడుతున్న ఆ భయంకరమైన వ్యాధి, నిన్ను కలవర పెడుతున్న ఆ సమస్య, నీకు ఒక సంగతి చెప్పబోతున్నాడు. అది నిన్నేమీ చేయలేదు. ఎందుకు నిన్నేమీ చెయ్యలేదు అంటే, లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనములో దేవుడు నీకు ఒక అద్భుతమైన కృపను అనుగ్రహించాడు. ఏమిటా మాట? చదువుదామా? లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనములో, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును, పాములను త్రేళ్లను త్రొక్కుటకును, శత్రువు బలమంతటి మీదను, శత్రువు యొక్క బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. నిన్ను ఏ శత్రువు కలవర పెడుతుంది, నిన్ను ఏ రోగము కలవర పెడుతుంది, నిన్ను ఏ సమస్య కృంగదీసింది, నిన్ను ఏ నిద్ర లేకుండా చేస్తుంది, ఆ శత్రువు మీద దేవుడట మనందరికీ అధికారమును అనుగ్రహించాడు. ప్రియ దైవ జనాంగమా, నువ్వు భయపడవలసిన పని లేదు, నువ్వు కలవరపడవలసిన పని లేదు, నువ్వు ఆందోళన చెందవలసిన పని లేదు. నీకున్న జబ్బును బట్టి, నీకున్న రోగమును బట్టి, నీకున్న సమస్యను బట్టి, నీకున్న అప్పును బట్టి, నీకున్న శత్రువును బట్టి నువ్వు భయపడవలసిన పని అంతకంటే లేనే లేదు. ఎందుకంటే నిన్ను కలవరపెట్టే సాతానుడి మీద, నిన్ను ఆందోళనకు గురి చేసే శత్రువు మీద, నిన్ను కృంగదీస్తున్న ఆ బలహీనత మీద, రోగం మీద, అప్పు మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. గట్టిగా చెప్పండి కొట్టు. ఏ శత్రువు నిన్ను కలవరపెడుతుందో, ఏ సమస్య నిన్ను కలవరపెడుతుందో, ఏ అపవాది నిన్ను కలవరపెడుతుందో, ఏ రోగం నీకు నిద్ర లేకుండా చేస్తుందో, ఏ శత్రువు నిన్ను కృంగదీశాడో, వాడి బలమంతటి మీద ఊరాంధ్రికి మీ షాబాద్ చెప్పండి, వాడి బలమంతటి మీద దేవుడట నీకు అధికారం ఇచ్చాను అంటున్నాడు. హల్లెలూయా! ఎక్కడి నుంచి వచ్చింది ఈ అధికారం? ఎవరిస్తున్నారు ఈ అధికారం? ఈ అధికారం పరలోకము నుండి నీకు అనుగ్రహించబడ్డది. పరలోకము నుండి యేసుక్రీస్తు ప్రభువు వారు బోధిస్తున్నప్పుడు, అద్భుతాలు చేస్తున్నప్పుడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్నప్పుడు ఆయన గురించి లోకమేమని మాట్లాడిందో తెలుసా? ఇదిగో అది పరలోకము నుంచి ఆయనకు అనుగ్రహించబడిన అధికారం అంటున్నది. ఆ అధికారమే నీకు ఇస్తున్నాడు దేవుడు. అది పరలోకములో తండ్రి దగ్గర ఉన్నది, అది పరలోకములో తండ్రి వద్ద ఉన్నది.
ఆ తండ్రి వద్ద ఉన్న అధికారాన్ని యేసు క్రీస్తు ప్రభుకి లోకానికి ఇచ్చి పంపించాడు. అయితే యేసు అద్భుతాలు చేయడానికి కారణం అదే. యేసు రోగాలను స్వస్థపరచడానికి కారణం అదే. యేసు దయ్యములను పారద్రోలటానికి కారణం అదే. యేసు ప్రభువారు మరణించిన వారిని తిరిగి లేపడానికి కారణం అదే. మరో శాంద్రేహిల్కియో ఆ అధికారమట యేసయ్య చెబుతున్నాడు, మీకు కూడా ఇవ్వబడతా ఉంది. నిన్ను ఏ అనారోగ్యం బాధ కలిగిస్తున్నది, నిన్ను ఏ అప్పు కృంగదీసింది, నిన్ను ఏ శత్రువు కలవరపెడుతున్నాడు, వాడి బలం ఎంత ఉన్నదో ఆ బలం మీద నీకు అధికారం ఇస్తున్నాడు. అంటే వాడి బలాన్ని నువ్వు తొక్కగలవు, వాడి అధికారాన్ని నువ్వు నాశనపరచగలవు, వాడి శక్తిని నువ్వు క్షీణింపచేయగలవు. నువ్వు ఏదైనా చేయగలవు. ఎందుకో తెలుసా? యు ఆర్ ఏ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మీరు దేవునికి ఇష్టమైన పిల్లలు. నువ్వెందుకు నీ రోగాన్ని చూసి భయపడుతున్నావు? నువ్వెందుకు నీ అప్పును చూసి భయపడుతున్నావు? నువ్వెందుకు నీ ముందున్న పరిస్థితులను చూసి భయపడుతున్నావు? నువ్వెందుకు నీ కలుగుతున్న శ్రమలను చూసి భయపడుతున్నావు? నువ్వు వాటిని చూసి భయపడటం కాదు, అది నిన్ను చూసి భయపడాలా. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రమును చూసి మోషే భయపడలే, సముద్రమే మోషేను చూసి భయపడి పక్కకు తప్పుకున్నది. గట్టిగా హల్లెలూయా రండి. హల్లెలూయా. క్రైస్తవుడా, నీ ముందు ఏ శ్రమ ఉన్నా, నీ ముందు ఏ రోగం ఉన్నా, నీ ముందు ఏ జబ్బు ఉన్నా, నీ ముందు ఏ సవాళ్ళు నిలబడ్డా కూడా వాటిని ఎదిరించగలిగిన శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు ఇలా పెట్టాడు. కానీ నువ్వు భయపడిపోతున్నావు, సమస్యను చూసి కృంగిపోతున్నావు. నాకు భయమేస్తుంది ప్రభువా, నా బిడ్డ జీవితం ఏమైపోద్దో. నాకు భయమేస్తుంది ప్రభువా, నా బ్రతుకేమైపోద్దో. ఎందుకు భయపడుతున్నావు? శత్రువుతో తలపడటం నేర్చుకో. శత్రువుని నీ ప్రార్థన గదిలోకి తీసుకుని వెళ్ళడం నేర్చుకో. శత్రువుని నీ ప్రార్థన గదిలో మట్టు పెట్టడం నేర్చుకో. శత్రువుకి సవాలు విసరగలిగే అనుభవంలోకి రాత్రి నువ్వు రావాలి. అది రోగమైనా, అది అప్పైనా, అది సమస్య అయినా, అది ఏదైనా నువ్వు భయపడటానికి కాదు, నీకు దేవుడు అధికారం ఇచ్చాడు. కానీ సాతానుడు ఏమంటున్నాడు తెలుసా? ఇక నీ పని అయిపోయింది, పో, ఇక నువ్వేం చేయలేవు, పో. వాళ్ళ బలం చూడు ఎంత ఉందో, వాళ్ళ బలగం చూడు ఎంత ఉందో, వాళ్ళ శక్తి చూడు ఎంత ఉందో. అసలు వాళ్ళ శక్తి జోలు నీకెందుకు? వాళ్ళ బలం జోలు నీకెందుకు? నీ బలాన్ని చూడనివ్వట్ల సాతానుడు. ఒకసారి నీ బలాన్ని చూడు. నీలో ఎవరున్నారు తెలుసా? నీలో లోకమును జయించిన వాడున్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. సహలా రేకియో మా బాబా రమత్రే కిమోరాలా సతర్కే రత్మాల్ థోరి కితి సత్మా బ్లెస్సోయ్ कोई मिला रसा तरहल के रोई में से तेरे के तेरो बुमा रसला నీకు బలం ఇచ్చాడు దేవుడు. నీలో బలం ఉన్నది. శత్రువును పారదోగల శక్తి, శత్రువును ఓడించే శక్తి, శత్రువును రోగాన్ని, నీలో ఉన్న ప్రతి బలహీనతను జయించగలిగే శక్తి నీకు దేవుడు ఇచ్చాడు. నువ్వు చూడలే, ఎందుకు భయపడుతున్నా? ఇన్ని సమస్యలు మా చుట్టూరు కమ్ముకున్నాయి.
నా తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని సమస్యలు మా చుట్టూరు ఉన్నాయి. సాతానుడు మాతో అన్నాడు, అయిపోయావురా పాల్ పృథ్వీ, అయిపోయావు, ఇంక నువ్వు కదలలేవు, నీ పని అయిపోయింది, నీ పరిచర్య అయిపోయింది, నీ మందిరం అయిపోయింది, చూడు నేనేం చేస్తున్నాను అన్నాడు. కలవర పెట్టాలని ప్రయత్నం చేశాడు, కృంగదీయాలని ప్రయత్నం చేశాడు, ఓడించాలని ప్రయత్నం చేశాడు. నువ్వు అయిపోయావని 100 మార్లు నాతో చెప్పాడు. వాడు చెప్పిన ప్రతిసారి నా హృదయములో మారుమురుగు తింటూ తెలుసా, నువ్వు అయిపోవు, నువ్వు కింద పడినను తిరిగి మరలా పైకి లేచదు అంటున్నాడు. రామాశాంద్రే కళాక. ఓ దేవుడు చెబుతున్నాడు, నీ ముందు పర్వతములు సదులు చేయబడతాయి, నీ ముందు కొండలు పెకిలించబడతాయి, నీ ముందు సముద్రములు చీలిపోతాయి. జెరుబ్బాబెలు ఒక ప్రవక్త ఉన్నాడు, జెరుబ్బాబెలు ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు యూదా జనాంగాన్ని బబులోను దేశం నుంచి తీసుకుని వెళుతున్నప్పుడు జెరుబ్బాబెలు కట పర్వతాలు అడ్డొచ్చాయట. పర్వతం ముందు నిలబడ్డాడు. పర్వతంతో ఈ వ్యక్తి మాట్లాడేట్టులా పర్వతముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏ పాటిదానివి, నువ్వు చదునవును కాక అన్నాడు. హల్లెలూయా. పర్వతములు చదునైపోయాయి. నీ సమస్యలు కూడా ఇలాగ చదునైపోతాయి, నీ రోగాలు కూడా ఇలాగ చదునైపోతాయి, నీ వ్యాధులు కూడా ఇలాగ చదునైపోతాయి. నువ్వు భయపడవలసిన పని, నువ్వు కృంగిపోకూడదు, నువ్వు ధైర్యంగా నిలబడాలి. ఎందుకంటే వాడి బలం మీద దేవుడు నీకు అధికారం. నువ్వు ఏదైనా చేయొచ్చు, వాడిని తొక్కొచ్చు, ఆడించవచ్చు, నాశనం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. వాడి బలం మీద నీకు కమాండింగ్. దెయ్యాలు అందుకని ఒలుగుతున్నాయి, దెయ్యాలు ఎందుకు పారిపోతున్నాయి, ఎందుకు రోగాలు తొలగిపోతున్నాయి, ఎందుకు కుంటివారు నడుస్తున్నారు, ఎందుకు మూగవారు మాట్లాడుతున్నారు మన తైలాభిషేక ఆరాధనలలో, ఎందుకు దురాత్మలు పారిపోతున్నారు, కుప్పలు కుప్పలుగా వచ్చి పడతాయి స్టేజ్ మీద. అసలు ఇన్ని దెయ్యాలు కలిగి లెట్ట బ్రతుకుతున్నారు అనిపించింది. ఒక్కొక్క దెయ్యాన్ని పిలుస్తుంటే ఇక మేము ఉండలేం, నీ వైపు చూడలేం, మమ్మల్ని వదిలేయి అని దండాలు పెట్టి పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. కారణం ఆ దెయ్యాల మీద, దేవుని సేవకుల మీద మాకిచ్చిన అధికారం. దెయ్యాన్ని ఎట్టైనా పారదోలుతాం, ఇలాగే పారదోలాలని ఏమి లేదు. దెయ్యాన్ని ఏ రీతిగా శాసించగలిగే అధికారం దైవజనుడికి ఇస్తున్నాడు. అందుకని నీకున్న సమస్యలను బట్టి నువ్వు కృంగిపోవద్దు. వాటన్నిటి నుంచి దేవుడు తప్పించి ఏ సమస్య నిన్ను భయపెడుతుందో, కలవర పెడుతుందో దాని మీద నీకు అధికారం ఇస్తాడు. నువ్వు చెప్పాలి. అధికారం కలిగినప్పుడు అధికారాన్ని ఉపయోగించాలి. చెప్పండి, అధికారాన్ని ఏం చేయాలి? ఎక్కడ పడితే అక్కడ కాదు, అది ఎక్కడ ఉపయోగించాలి అక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి అక్కడ ఉపయోగించాలి. యేసయ్య అనేక సందర్భాల్లో ఉపయోగించాడు. ఆయన అనేక సందర్భాల్లో తనకున్న అధికారాన్ని వాడాడు. ఆ రొట్టెలను చేపలు పట్టుకొని ఇవి ఇన్ని వేల మందికి పంచుతుండగా సరిపోను గాక అన్నాడు. ఆయన అధికారానికి రొట్టెలు చేపలు లోబడ్డాయి. ఆ గెరాసేను దేశంలో ఉన్న వాణ్ణి ఆ రోజు ఉదయకాలమే సముద్రము దిగగానే, సముద్ర పుట్టు మీద కనబడగానే వాడిలో ఉన్న ఆ చీకటిని గద్దించగానే, అప్పటి వరకు రాయబడిన మాట ఏంటంటే వాడిని ఊర్లో వాళ్ళందరూ కట్టేశారట, వాడిని గొలుసులతో బంధించారట, వాటిని తుత్తు నీళ్లుగా చేశాడట. వాడి ముందు, ఆ బలం ముందు ఈ గొలుసులు సరిపోలే. కానీ వాడి ముందు యేసు నిలబడినప్పుడు యేసును చూడగానే పారిపోయాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెబుతున్నాడు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నీకు అధికారం ఇచ్చాడు. దేవుడి దగ్గర చెప్పు, దేవుడి దగ్గర మాట్లాడు, ఆ సమస్యను పిలిచి మాట్లాడు, ఆ సమస్య దగ్గరకు వెళ్ళి మాట్లాడు. ఆ సమస్యతో నువ్వు మాట్లాడటం నేర్చుకో, ఆ సమస్యతో నువ్వు గద్దించడం నేర్చుకో.
పేతురు అత్తగారి దగ్గరికి పేతురు యేసుక్రీస్తు ప్రభువుని తీసుకెళ్ళినప్పుడు యేసు ప్రభు అంటాడు, జ్వరమును కలుగు చేసిన దురాత్మ ఈ శరీరము నుంచి వెళ్ళిపో. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆ జ్వరాన్ని కలుగు చేసిన రోగం ఆ దేహము నుంచి వెళ్ళిపోయింది. గురాశాంద్రే కమా. ఈ రాత్రి అదే జరగాల, ఈ రాత్రి అదే జరగాలి. ఈ రాత్రి లైవ్ చూస్తున్న నీ జీవితంలో అదే జరగాల. ఈ స్వస్థత ఉపవాస ఆరాధనలో నువ్వు స్వస్థత పొందుకోవాలి. అని అంటున్నాడు, అన్నిటి మీద నీకు అధికారం, శత్రు బలం మీద, నీ అప్పు మీద నీకు అధికారం ఇచ్చాడు. నీ అప్పు పత్రం పట్టుకుని కూర్చో అక్కడ. నీ సమస్యను పేపర్ మీద రాసి పట్టుకుని కూర్చో అక్కడ. నీకున్న రోగం ఏంటో అక్కడ పెట్టు. ఈ రోగం పేరు రాసి, క్యాన్సరా, ఎయిడ్సా, ఏ జబ్బు ఉందో రాయి, ఎంత అప్పు ఉందో రాయి, ఏ సమస్య ఉందో రాయి, ఎవరు నేను ఇబ్బంది పెడుతున్నా రాయి. వాడితో నువ్వు మాట్లాడటం ప్రారంభించు. ఏ శత్రువా, యేసు నామములో నిన్ను ఓడిస్తున్నా. ఏ అప్పు కాడి, యేసు నామములో నిన్ను నాశనం చేస్తున్నా. ఎవరు అన్నారు ఈ మధ్య, పాల్ పృథ్వీ గారు కర్ణాటక నుంచి వచ్చారు. ఆ దైవజనులు, ఆయనలో మాకు ఏమి నచ్చిందంటే దెయ్యాలను తొక్కేస్తాడండి. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన అంటున్నాడు, వాడి బలం మీద నీకు అధికారం ఇచ్చా. హల్లెలూయా. ఏ దెయ్యమా పోతవా పోవా, ఏ చెప్పు, ఏ దెయ్యమా చెప్పాలి. గాడు ఏమంటాడు, ఎగిరి మీద పడతాడు, ఎగిరి మీద పడతాడు. అందుకే దెయ్యాన్ని బతిలాడాల్సిన పని లేదు. చెప్పు అమ్మా ప్లీజ్, వెళ్తావా, నీకేం కావాలో చెప్పు, నీకు అది పెడతాం. నీ కోరిక చెప్పు, నీ కోరిక మనం తీరుతాం. నువ్వు తీర్చేది? కోరికలు తీర్చే ఇంట్లో పెట్టుకున్నారు ఇప్పటిదాకా. వాడు చచ్చిపోయినా కూడా, నీ దేహం చచ్చిపోయినా కూడా వదలడు. వాడి కోరికలు నువ్వు తీర్చలేవు. వాడి కోరిక ఒకటే, నువ్వు నాశనం అవటం, నీ జీవితం పతనం అవడం. వాడి కోరిక ఒకటే, నువ్వు దేవుని మహిమను పొందుకున్నావుగా, ఆ మహిమని నుంచి దూరం చేయటం. నువ్వు దేవుని సారూప్యంలో సృజించబడ్డావుగా, ఆ సృజించబడిన సారూప్యాన్ని పాడు చేయటమే వాడి కోరిక. ఏం తెలుసు? పూర్వకాలంలో మా ఇంట్లో కూడా విగ్రహారాధన చేసే కాలంలో మేము చచ్చిపోయిన మా తాతలకి, చచ్చిపోయిన మా అమ్మమ్మలకి, తాతలకి, నానమ్మలకి ఏది వండుకున్నా వాళ్ళ ముందు పెట్టాలా కదా. ప్లేట్లో ముందు ఏం చేస్తాం మనం, తీసుకెళ్ళి అక్కడ పెట్టాలా. వాళ్ళు తిన్న తర్వాత మనం తింటామాట. అబ్బా వాళ్ళు తింటారా? రే తాతకి పెట్టినవా, పెట్టినావా, ఎన్ని పెట్టిను? 4 ఇష్టం, తాతకి 4 పెట్టు. తాతకి అది వేసావా, అది తాతకి అమ్మా ఇష్టం. ఎవరైనా దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తే వాళ్ళు ఏమంటారు, అమ్మా నీకేం కోరిక చెప్పు. ఆమంటది, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అన్నప్పుడు అంటారు, ఎప్పుడు కట్టిస్తామమ్మా, ఇది కట్టిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామమ్మా. మనం అలా అనొద్దు. ఎందుకు వచ్చావో చెప్పు, ఉంటావా వెళ్ళిపోతావో చెప్పు, అంతే. ఇక్కడ నువ్వు ఉండడానికి కాదు, ఇక్కడ నిన్ను పంపడానికే దేవుని సేవకుడు పంపింది. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఆ అధికారం మీకు కూడా ఈ రాత్రి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. శత్రు బలం అంతటి మీద, శత్రు బలం మీద కాదు, శత్రు బలమంతటి మీద. నీకున్న రోగం, నీకున్న సమస్య, నీకున్న అప్పు, నీకున్న వ్యాధి, నీకున్న బలహీనతలను బట్టి నువ్వు భయపడొద్దు. ఎందుకంటే వాడిని కలగ చేసిన వాడిని నువ్వు అధికారంతో త్రోసివేయచ్చు. నువ్వు అధికారంతో చెప్పాలి. యేసయ్య అంటున్నాడు యాకోబు రాసిన పత్రికలో, అపవాదిని మీరే చెప్పాలా, అపవాదిని మీరు బతిమలాడండి, వాడు మీ వద్ద నుంచి 2 రోజులు ఆగి మళ్ళీ వెళ్ళిపోతాడు అంటున్నాడా? ఏమన్నాడు చెప్పాలి, ఏమన్నాడు? లైవ్లో ఉన్నవారు చెప్పండి, అపవాదుని మీరు ఎదిరించాలా అనాలా. అపవాది 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 అనొద్దు. వాడిని మనం బతిమలాడొద్దు.
రోగమా రోగమా అని బతిమలాడొద్దు, అప్పో అప్పో అని బతిమలాడొద్దు. రోగముతో సవాలు విసరాల, యేసు నామములో వెళ్ళిపో అని చెప్పాలి. ఇప్పుడే వెళ్ళిపో అని మనము అపవాదుని ఏం చేయాలట? ఎదిరించాలి. ఎదిరిస్తే వాడు వెళ్ళిపోతాడు. అప్పుడు వాడు మీ యొద్ద నుండి, ఈ మాట చదివారు ఎప్పుడన్నా, అప్పుడు వాడు మీ యొద్ద నుండి వెళతాడంటలా. పారిపోయి ఎట్లా పోతాడు చెప్పండి? ఒకటే పరుగుడు పరిగెడతాడు. వెళ్ళండి. ఈ మాట అంత జాగ్రత్త తెలుగు టీచర్ గారు బాగా అర్థం చేసుకోవాలి. అపవాది వెళతాడంటలే, పారిపోతున్నాడు వాడెవడు అంటే పరిగెడుతున్నాడు అని అర్థం. వెళ్తున్నాడంటే వెళ్తున్నాడు, నడుచుకుంటూ వెళ్తున్నాడు అర్థం. ఇప్పుడు పారిపోతున్నాడు అంటే అర్థం ఏంటి? పారిపోవడం అంటే పరిగెడతాడు. ఎవరు చూసి? నిన్ను చూసి. హల్లెలూయా! ఎందుకు? నీ మీద ఉన్న దేవుని అధికారం అలాంటిది. హల్లెలూయా! వాళ్ళు ఎవరో దెయ్యాలను వెళ్ళిస్తున్నారు, వాళ్ళతో దెయ్యం అంటుంది, మాకు యేసు తెలుసు, మాకు పౌలు తెలుసు, మీరెవరు అసలు? డ్రెస్సులు వేసుకొని వస్తే, మేకప్ చేసుకొని వస్తే మీరు కూడా, మేము కూడా వాళ్ళలా చేస్తామని వస్తే మేము పోతామా? నో 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 అని మీద పడ్డారట, బట్టలను దించారట. వాళ్ళకి పౌలు తెలుసట, వాడికి యేసు తెలుసట. ఏం తెలుసంటే, ఒక రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెబుతున్నాడు, నరకంలో ఒక పెద్ద సువార్త సభట, నరకంలో ఒక పెద్ద రివైవల్ మీటింగ్ అట. ఆ మీటింగ్లో వేల లక్షల దెయ్యాలు వచ్చినాయట. ఆ దెయ్యాలకు హెడ్ మాస్టర్ అయినటువంటి దెయ్యం మాట్లాడుతున్నదట, భూలోకంలో మనల్ని ఒకడు గజిబిజి చేస్తున్నాడు, వాడి పేరు పౌలు. మన సామ్రాజ్య పునాదులు కుదిపేస్తున్నాడు, మనము కట్టిన కోట గోడను నాశనం చేస్తున్నాడు. కొరింథీకి వచ్చాడు, గలలియాకు వచ్చాడు, ఫిలిప్పుకి వచ్చాడు, తెస్సలోనికి వచ్చాడు, రోమాలోకి వచ్చాడు. ఏం చేద్దాం? ట్రై చేశాం, కానీ మన వల్లగా ఆయన్ని కొట్టడం. ఆయన మీద దేవుని అధికారం ఉన్నది. రామాషే, ఓ పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, రస్సులో అధికారం పౌలు మీద ఎలా కనబడుతుందో చూడు, అగ్ని వలే కనబడతా ఉన్నది. ఆ అధికారం నీకు ఇస్తున్నా. The same anointing for you today night. ఈ రాత్రి దేవుడు నీకు కూడా ఇవ్వబోతున్నాడు. అధికారం ఉన్నప్పుడే భూలోకాన్ని తలకిందులు చేయగలం. రాత్రి దేవుని సేవకుడిగా ఆ అధికారముతో ఈ స్థలానికి వచ్చి ఉన్నా అని అంటున్నాడు, నీ రోగము నీ సమస్య నేనేమి చేయలేదు అని కిందకు వచ్చి ఒక అద్భుతమైన మాట అంటాడు, ఏదియు నీకు ఎంత మాత్రము హాని చేయదు. నీకు హాని చేయాలని చూస్తున్న రోగం, నీకు హాని చేయాలని చూస్తున్న శత్రువు, నీకు హాని చేయాలని చూస్తున్న భయంకరమైన సమస్యలు ఎంత మాత్రము నీకు ఏమీ చేయలేదా? ఈ వ్యక్తిని తీసుకొని వెళ్ళి సింహాల బోన్లో వేయండి. ఎక్కడేమన్నాడు? సింహాల బోన్లో వేసే సింహాలు ఏమైనా మౌనంగా ఉంటాయా? ఉండవు. సింహాలు
పీసు పీసు చేసేస్తాయి మనిషిని. కానీ సింహాల బోన్లు వేస్తే సింహాల బోన్లోకి వెళ్ళి హాయి కూర్చున్నాడు. సింహాలు ఏం మాట్లాడలే. సింహాలు దానియేలు చూస్తూ ఊరుకుండిపోయాయి. రాజు వచ్చిన తర్వాత అంటున్నాడు, దానియేలు, జీవము కలిగిన దేవుడు నీ దేవుడు నిన్ను రక్షించి ఉంటాడని అనుకుంటున్నాను అనగానే, అవును నా దేవుడు నన్ను రక్షించాడు, నేను సజీవుడిగా ఉన్నానని చెప్తున్నాను. నిన్నేమి చేయలేదు సింహాలు, నిన్నేం అంటుకోలేదు సింహాలు, పీసు పీసు చేయాలి. వాళ్ళందరూ అనుకున్నారట, ఏ ముక్కలు కూడా కరకర కరకర కర నవ్వుతావు అప్పుడన్నా, అది నవ్వులిద్దట. టేస్ట్ ఉంటుంది కదా, ఎముకలు కూడా నవ్వులిద్దట. పాపం హాస్టల్లో నవ్వులినమ్మా. నవిలి పక్కన ఊది పడేసి ఉంటాయి సింహాలు అనుకున్నారు. దానియేలు పడుకొని ఉన్నాడండి. నేను ఒక రాత్రి పరిశుద్ధాత్మ దేవుని అడిగాను, పరిశుద్ధాత్ముడా, సింహాలు దానియేలును చూశాయి కదా, దానియేలుని సింహాలు చూసి ఎందుకు ఆగిపోయాయి, మౌనమయ్యాయి అంటే, ఆయన అంటున్నాడు, దానియేలట సింహాలకు మరొక సింహములా కనబడుతున్నాడట. హల్లెలూయా. ఇదేదో పెద్ద సింహం వచ్చింది మన బోన్లోకి, ఇది కూడా మన జాతే, ఇది మనకంటే పెద్ద సింహము కాబట్టి దీన్ని మనం ఏమనకూడదు అనుకుంటున్నారట. అంటే దానియేలు భక్తి జీవితంలో సింహాలకు శత్రువులకు ఎలా కనబడుతున్నాడంటే ఒక సింహములా కనబడుతున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు కూడా నీ శత్రువు కనబడాలా, నీ శత్రువుని చూసి భయపడాలా, నీ శత్రువుని చూసి వణికిపోవాలా, నీ శత్రువు నిన్ను అంటుకోవాలంటే వామ్మో భయపడిపోవాలి, కేకలు వేయాలా. ఏ హాని చేయలా, ఇంత ముట్టుకోల దానియేలు. నాట్ ఓన్లీ దానియేల్, అదే గ్రంథంలో షడ్రకు మెషకు అబేద్నెగోను కూడా చూడు, వారిని అగ్నిగుండంలో వేస్తే ఆ అగ్ని వారిని ఏమీ చేయలేకపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కారణం దేవుడు చెప్పాడు, ఏది నీకు హాని చేయదు, ఏది నీకు హాని చేయదు, నీకు వచ్చిన రోగం నీకు హాని చేయదు, నువ్వు భయపడొద్దు, నీకు వచ్చిన సమస్య నీకు హాని చేయదు, నువ్వు కంగారు పడొద్దు. నువ్వు అనుకోవచ్చు, ఇంత భక్తిగా ఉన్నా, ఇంత ప్రార్థన చేసి, ఇంత పరిచయం చేశా, ఎందుకు నాకు ఈ కష్టం, ఎందుకు నాకు ఈ శ్రమ, ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నాకు ఈ నింద. కంగారు పడుకో, ఏది నీకు హాని చేయదు. నీకు హాని ఏదైనా చేసే లెక్క అయితే ఆ స్థలంలోనికి నీకంటే ముందుగా ఆయన వస్తాడు. ఏ హాని నీకు కలగనివ్వడు, ఏ హాని, ఏ ప్రమాదం నీ జీవితానికి, నీ బిడ్డ జీవితానికి కానివ్వడా. ఎందుకు తెలుసా, నువ్వు ఆయన బిడ్డవే. ఆయన చేతుల్లో నిన్ను నన్ను చిక్కుకున్నాడు. రాత్రి దుఃఖంతో, వేదనతో, బాధతో, కలవరంతో వచ్చావేమో నాన్న, సమస్యలతో వచ్చావేమో, రోగాలతో వచ్చావేమో. ఎక్కడికి వెళ్ళా నీ సమస్యకు పరిష్కారం దొరకక కలవరపడుతూ వచ్చావేమో. ఏంటి సయా, ఎక్కడికి వెళ్ళినా నా జీవితం ఎలా అయిపోతుందని దుఃఖంతో, బాధతో, కలవరపడుతూ, భయంతో, ఆందోళనతో వచ్చావేమో. నీకు కలిగే భయములన్నిటి నుంచి రాత్రి నిన్ను తప్పించబోతున్నాడో, నీకు కలుగుతున్న ఆవేదనలన్నిటి నుంచి నిన్ను విడిపించడానికి యేసయ్య ఈ స్థలానికి వచ్చాడు. ఎందుకు నువ్వు కలవరపడుతున్నావు? అగ్ని గుండము వాళ్ళని ఏం తాకలేకపోయింది,
సింహాలు వారిని ఏమి ముట్టుకోలేకపోయాయి, సముద్రం వాళ్ళని తాకలేకపోయింది, శత్రువు వాళ్ళని అంటుకోలేకపోయారే. దేవుడు ఏది చెప్పాడు అది చేశాడు కదా. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు కలవరపడుతూ ఈ స్థలంలో కూర్చున్నావు? నువ్వెందుకు కుమిలిపోతూ ఏడుస్తున్నావు? ఎందుకు వేదనతో ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నావు? ఎవరు లేని చోటుని వెతుక్కుంటున్నావు, ఎవరు లేని స్థలం ఎక్కడుందా అని వెతుక్కుంటున్నావు. ఏడవటానికి, దుఃఖించడానికి. నీకు ఒక సంగతి చెప్తా, నువ్వు ఒంటరిగా వెతుక్కున్న స్థలంలో నీకంటే ముందు ఒక ఆయన వచ్చాడు. నువ్వు ఏడ్చని ఏడిపోత చూశాడు. నీ కన్నీరు, నీ వేద, నీ బాధ, నీ కలవరం అంతా చూశాడు. ఈ రాత్రి నీకు ఈ మాట చెప్పమంటున్నాడు. ఈ మాట నీ కోసమే, అందుకోసమే నన్ను చెప్పాడు. కుమారుడా, నువ్వు వెళ్ళు ఈ రాత్రి, నువ్వు వెళ్ళి రాత్రి నీ ద్వారా నేను నా బిడ్డలతో మాట్లాడాలి, వారి కలవరాన్ని తొలగించాలి. బిడ్డా, వేదనతో వచ్చావు. రోగం ఎక్కడికి వెళ్ళిన తగ్గని రోగం, ఎక్కడికి వెళ్ళిన పరిష్కరించబడిన సమస్య. సహాయం చేస్తా అనుకున్న వాళ్ళే శత్రువు అయిపోతే, వీళ్ళున్నారులే నాకు అనుకుంటూ వాళ్ళే నీకు వ్యతిరేకమైపోతే, ఇంకెవరు నీకు మాట్లాడగలిగేది? ఇంకెవరు నీకు సహాయం చేసేది? ఇదిగో, నీకు సహాయం చేసేవాడు ఒకడున్నాడు, నిన్ను ఆదరించేవాడు ఒకడున్నాడు, నిన్ను బాగు చేసేవాడు ఒకడున్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. మోకరించు, నీ కలవరాన్ని యేసయ్యతో చెప్పు, నీ దుఃఖాన్ని యేసయ్యతో చెప్పు, నీ బాధని యేసయ్యతో చెప్పు, నీ ఆవేదనని యేసయ్యతో చెప్పు. యేసయ్యా, నేను చాలా భయాందోళనతో వచ్చాను, నాకు చాలా భయాలున్నాయి. నా బిడ్డలు ఏమైపోతారు, నా ఇల్లు ఏమైపోతావు, నా భర్త ఏమైపోతాడు, ఎప్పుడు తీరడు నా చేతగాడలే. ఈ రోగం బాగవుతుందని నమ్మకం లేక ఏడుస్తున్నాను. ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తారో అర్థం కాడలే. నాకు భయంగా ఉంది యేసయ్యా, నిద్ర పట్టట్లేదు యేసయ్యా, నిద్ర పట్టట్లే. పెళ్ళిడికి వచ్చిన పిల్లలు, చదువుకుని ఉద్యోగం లేని బిడ్డలు, త్రాగుబోతు భర్త, అనారోగ్యంతో మంచాన ఉన్న భార్య. ఏమిటి ప్రభువా ఈ కష్టాలు, ఏమిటి ప్రభువా ఈ సమస్యలు? భయం వేస్తుంది యేసయ్యా, భయం వేస్తుంది. నిద్ర రావట్లేదు యేసయ్యా, రావట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లే. ఏమైపోతుందో పరిస్థితి అర్థం కావట్లే. రాత్రి లైవ్లో, ఈ మందిర ఆవరణంలో ఎవరైతే ఏడుస్తున్నారు, నెల వచ్చేటప్పటికి రెంట్ కట్టాలి, నెల వచ్చేటప్పటికి ఇంట్లో సరుకులు తెచ్చుకోవాలి,
పిల్లల ఫీజులు, స్కూల్ వస్తుంది ఇప్పుడు జూన్ మాసం, వేల రూపాయలు, లక్షల రూపాయలు కావాలేసయ్యా. నాకు ఏమర్థం కావట్లే, భయంగా ఉందని ఏడుస్తున్నావు కదా. రాత్రి దేవుడు నీతో చెబుతున్నాడు, రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు కలుగు భయములన్నిటి నుంచి నిన్ను తప్పిస్తాను, నీ శత్రువు మీద నీకు అధికారం ఇస్తాను. కోరాశాంద్ర ప్రార్థన చేసుకో. నిన్ను దైవజనులు ప్రార్థనలో నడిపిస్తారు, చిన్న ప్రార్థన చేస్తారు నీ కోసం. తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నాయన ఈ రాత్రి ప్రభా, నాయన నీ దైవదాసుని నిలబెట్టుకొని ఎంతో అమూల్యమును శ్రేష్టమైన వాక్కులు అయ్యా నీ ప్రజలైన ప్రతి ఒక్కరితో మాట్లాడిన విధానం కొరకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నాయన నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. నీ బిడ్డల హృదయాలు చూసే దేవుడు అయ్యా. నీ బిడ్డల అంతరంగాలు చూసే దేవుడుగా నువ్వు ఉన్నావు. ఈ రాత్రి మందిరంలో ఉన్న బిడ్డలు కావచ్చు, లైవ్ చూస్తున్న బిడ్డలు కావచ్చు, నాయన ఎంతమంది నాయన వారికున్న భయాలను బట్టి, వారికున్న సమస్యలను బట్టి, అప్పులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి భయపడుతూ కలవరపడుతూ వచ్చారు. ఎరిగి ఉన్న దేవుడు కనుక ఈ రాత్రి ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతూ వచ్చావు నాయన. అయ్యా నీకే స్తోత్రాలు నాయన. అయ్యా నాయన హృదయంలో ఉన్న బాధను అర్థం చేసుకునే మంచి దేవుడు అయ్యా. అయ్యా సమస్యలతో నీ దగ్గరకు వచ్చిన వారిని పరిష్కరించి పంపే దేవుడు అయ్యా. ఈ రోజున ఎంతో వందలాది కిలోమీటర్లు దాటుకుని దగ్గరకు వచ్చిన బిడ్డలు ఉన్నారు. ఎన్నో నాయన తండ్రి, ఎంతో మంది ఎంతో దూరం నుండి లైవ్ చూస్తున్న బిడ్డలు ఉన్నారు. వారి హృదయాల్లో ఉన్న వేదన నీకు తెలుసు కనుక, వారు ఏ పరిస్థితుల్లో వారు భయపడుతున్నారో నీకు తెలుసు కనుక ఈ రాత్రి నేను ఎంతో చక్కటి శ్రేష్టమైన వర్తమానము ద్వారా ప్రతి ఒక్కరిని బలపరుస్తూ వచ్చినందుకు వందనాలు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన, అయ్యా వారికి కలిగిన ప్రతి భయములన్నిటిలో నుంచి వారిని తప్పించినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నేనున్నాను, నీకు భయపడుతుంటున్నావయ్యా. ఏది నీకు ఎంత మాత్రమో హాని చేయదని మాట ఇచ్చిన దేవుడు అయ్యా. ఈ రాత్రి నీ సేవకును నిలబెట్టుకుని మాట్లాడవయ్యా. శత్రు బలవంతుడి మీద నేను నీకు అధికారం ఇచ్చానన్నవయ్యా. ఏది నీకు ఎంత మాత్రమో హాని చేయదన్నవయ్యా. అవును తండ్రి నాయనా, ఈ రాత్రి నీ మాటలు మేము నమ్ముతున్నాం ప్రభువా. అయ్యా నా తండ్రి, నేను శత్రు బలవంతుడి మీద మాకు అధికారం ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకే వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. అయ్యా నాయనా, నీ బిడ్డలకున్న ప్రతి సమస్య యేసుక్రీస్తు నామములో తొలగిపోవును గాక. ప్రతి అప్పు కాడి విరిగిపోవును గాక. ఏ శత్రువు నీ బిడ్డలు భయపెడుతున్నాడో ఆ శత్రువు నిర్మూలమైపోవును గాక. అది నింద అయినా, అప్పే అయినా, అనారోగ్య పరిస్థితి అయినా, శోధనైనా, వేదనైనా ప్రతిది కాడి విర్రగొట్టబడును గాక. అయ్యా ప్రతి శత్రు బలవంతుడి మీద నువ్వు అధికారం ఇచ్చినందుకు వందనాలు నాయన. అయ్యా ప్రతి ఒక్క సమస్య నుండి ప్రతి బిడ్డలకు విడుదల ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. అటువంటి రోగాలతో, మరణకరమైన వ్యాధులతో ఈరోజు నాయన లైవ్ లో చూసిన బిడ్డలు కావచ్చు, ఇక్కడ ఉన్న బిడ్డలు ఎవరైనా ఉన్నా వారందరిని ముట్టి స్వస్థపరిచి వారి ద్వారా మీరు మహిమ పొందుకునమని అయ్యా ప్రతి ఒక్కరికి నీ కృప, కాపుదల, సంరక్షణ ఎల్లవేళలా అనుగ్రహించమని ఇంత చక్కటి వాగ్దానము ద్వారా, వాక్యాల ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరిని బలపరిచి ధైర్యపరిచినందుకు నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసం సదాకాలం తోడుగా నడుపును గాక.